దయనీయ స్థితిలో భిక్షాటన చేస్తున్న బ్రాహ్మణుడిని చూసి అక్బర్ వ్యంగ్యంగా బీర్బల్తో ఇలా అన్నాడు. బీర్బల్, వీరు మీ బ్రాహ్మణులు బ్రహ్మదేవుడు అని ఎందుకు అంటారు? వారు బిచ్చగాళ్ళు. అప్పుడు బీర్బల్ ఏమీ మాట్లాడలేదు. కానీ అక్బర్ రాజభవనానికి వెళ్ళినప్పుడు బీర్బల్ తిరిగి వచ్చి బ్రాహ్మణుడిని ఎందుకు అడుక్కున్నాడు అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు. నా దగ్గర డబ్బు కానీ భూమి కానీ లేవు మరియు నేను పెద్దగా చదువుకోలేదు. కాబట్టి నా కుటుంబ పోషణ కోసం యాచించడం నా అవసరం. అది విని బీర్బల్ బిచ్చగాడిని అడిగాడు, భిక్ష ద్వారా రోజుకు ఎంత సంపాదిస్తారు అని. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సమాధానంగా ఇలా చెప్పాడు, 6 నుండి 8 నాణేలు వరకు సంపాదిస్తాను అని. అప్పుడు బీర్బల్ అన్నాడు, నీకు ఉద్యోగం వస్తే అడుక్కుంటావా? బ్రాహ్మణుడు అడిగాడు, నేను ఏమి చేయాలి? బీర్బల్ చెప్పాడు, మీరు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. మరియు ప్రతిరోజు 101 గాయత్రీ మంత్రాలను చదవాలి అని. దానికి మీకు ప్రతిరోజు 10 నాణేలు లభిస్తాయి. బ్రాహ్మణుడు బీర్బల్ ప్రతిపాదనను అంగీకరించాడు. మరుసటి రోజు నుండి బ్రాహ్మణుడు భిక్షాటన మానేసి భక్తితో గాయత్రీ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు మరియు సాయంత్రం 10 నాణేలను బహుమతిగా తీసుకుని తన ఇంటికి తిరిగి వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత బీర్బల్ బ్రాహ్మణుని నిజమైన భక్తి మరియు ఉత్సాహాన్ని చూసిన తర్వాత గాయత్రీ మంత్రాల సంఖ్య మరియు నాణేల సంఖ్య రెండింటినీ పెంచాడు. ఇప్పుడు గాయత్రీ మంత్రం యొక్క శక్తి వల్ల బ్రాహ్మణుడు ఆకలి, దాహం మరియు శారీరక రుగ్మతల నుండి విముక్తి పొందాడు. గాయత్రీ మంత్రం పఠించడం వల్ల అతని ముఖం వెలిగిపోతోంది. ప్రజల దృష్టి బ్రాహ్మణుడి వైపు ఆకర్షితుడయింది. భక్తులు ఆయన దర్శనం చేసుకుని స్వీట్లు, పండ్లు, డబ్బు, వస్త్రాలు సమర్పించడం ప్రారంభించారు. ఇప్పుడు అతనికి బీర్బల్ నుండి లభించే నాణేలు కూడా అవసరం లేదు. భక్తితో సమర్పించే వస్తువుల పట్ల బ్రాహ్మణుడికి ఆకర్షణ ఉండదు. ఎప్పుడూ మనసుతో గాయత్రీ జపం చేయడం మొదలుపెట్టాడు. ఒక బ్రాహ్మణ సాధువు గాయత్రీ పఠిస్తున్న వార్త సర్వత్రా వ్యాపించింది. దర్శనం కోసం సుదూర పట్టణాల నుంచి భక్తులు రావడం ప్రారంభించారు. బ్రాహ్మణుడు తపస్సు చేసిన స్థలంలో భక్తులు ఆలయాన్ని, ఆశ్రమాన్ని నిర్మించారు. అక్బర్కు బ్రాహ్మణుని గురించి కూడా వార్తలు వచ్చాయి. చక్రవర్తి సందర్శనకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు మరియు అతను రాజ బహుమతులు తీసుకుని రాజవైభవంతో బీర్బల్తో సాధువును కలవడానికి వెళ్ళాడు. అక్కడికి చేరుకున్న రాజు బ్రాహ్మణుడికి కానుకలు సమర్పించి నమస్కరించాడు. రాజు బీర్బల్తో బయటకు వచ్చాడు. అటువంటి అద్భుతమైన సాధువును చూసినందుకు హృదయం నిండిపోయింది అన్నాడు. అప్పుడు బీర్బల్ అడిగాడు, ఈ సాధువు మీకు తెలుసా? అక్బర్ అన్నాడు, లేదు బీర్బల్, నేను అతనిని ఈరోజు మొదటిసారి కలిశాను అని. అప్పుడు బీర్బల్ అన్నాడు, మహారాజా, మీకు ఆయన బాగా తెలుసు. మీరు ఎవరిని ఎగతాళి చేశారో అదే బిచ్చగాడు ఈ బ్రాహ్మణుడు. బ్రహ్మదేవుడు అని ఎవరు అంటారు అని అన్నారు కదా, మరి ఈరోజు మీరు ఆ బ్రాహ్మణుని పాదాలకు నమస్కరించారు. అక్బర్ ఆశ్చర్యానికి అవధులు లేవు. బీర్బల్ని అడిగాడు, అయితే ఇంత గొప్ప మార్పు ఎలా జరిగింది అని. బీర్బల్ అన్నాడు, మహారాజా, అతను మొదట బ్రాహ్మణుడు. పరిస్థితుల కారణంగా అతను తన మతం యొక్క ధర్మం నుండి దూరమయ్యాడు. ధర్మ గాయత్రీ మంత్రం బ్రాహ్మణుడిని బ్రహ్మగా చేసి చక్రవర్తిని అతని పాదాలపై పడేలా చేసింది. బ్రాహ్మణులు ఆసనాలకు, తపస్సులకు దూరంగా జీవిస్తున్నందున వారు బాధపడుతున్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులందరూ వారి వారి యొక్క ధర్మం అవ్వాల్సిన అవసరం ఉంది. వారి ఆచారాలను తెలుసుకోవడం మరియు అనుసరించడం వలన వారికి బ్రాహ్మణంలో విలీనం చేయగల సామర్థ్యం ఉంది. ఒక బ్రాహ్మణుడు తన కార్యమార్గంలో దృఢంగా నడిస్తే దైవిక శక్తులు అతనిని అనుసరిస్తాయి. సర్వే జనాః సుఖినో భవంతు.